ఛాంపియన్ ట్రోఫీ విజయం సాధించిన మన టీమిండియన్ ప్లేయర్ స్వదేశానికి మార్చి 11వ తేదీన అడుగుపెట్టనున్నారు భయ్య. అయితే ఎప్పటిలాగే గ్రాండ్ గా వేడుకలు నిర్వహించేందుకు బీసీసీఐ ఆసక్తి చూపించినట్లు తెలుస్తుంది. దుబాయ్ నుండి బయలుదేరిన మన టీమిండియన్ ప్లేయర్ వేరే వేరే నగరాలకు అనగా ఎవరింటికి వారు వెళ్తున్నట్లు తెలుస్తుంది. అయితే గత ఏడాది టీమిండియా టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత స్వదేశానికి వచ్చిన టీమిండియాకు గ్రాండ్ గా వెల్కమ్ పలుకుతూ ముంబైలో ర్యాలీ కూడా చేసి వాంఖేడే స్టేడియంలో ఈవెంట్ నిర్వహించి ప్రతి ఒక్క ప్లేయర్ ని సత్కరించిన విషయం తెలిసిందే. కానీ ఇప్పుడు ఛాంపియన్ ట్రోఫీ గెలిచి వస్తున్న టీమిండియాకు అలాంటి ఏం గ్రాండ్ వెల్కమ్ నిర్వహించకుండా ఎవరింటికి వారిని పంపించినట్లు తెలుస్తుంది. దీనికి కారణం ఏంటి అంటే ఆల్రెడీ ఛాంపియన్ ట్రోఫీ ఆడి బిజీ అయిపోయిన టీమిండియన్ ప్లేయర్స్ కి బీసీసీఐ రెస్ట్ ఇవ్వాలని డిసైడ్ అయింది. అలాగే ఈ నెల మార్చి 22 నుండి ఐపీఎల్ కూడా ప్రారంభం కానుంది వలన టీమిండియన్ ప్లేయర్ కి కాస్త రెస్ట్ ఇవ్వాలని బీసీసీఐ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది భయ్య. ఇది ఇలా ఉంటే టీమిండియా విజయాన్ని పాకిస్తాన్ మాజీ క్రికెటర్స్ తో పాటు పాకిస్తాన్ ఫ్యాన్స్ కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. పాకిస్తాన్ మాజీ క్రికెటర్ అయిన తన్వీర్ టీమిండియాపై సంచలనమైన కామెంట్ చేశాడు. టీమిండియా ఈ ఛాంపియన్ ట్రోఫీని చెత్తబుట్టలో పాడేయాల్సిందే అని, ఇలా గెలవటం కూడా ఒక గెలిపేనా అంటూ నోరు పరేసుకున్నారు భయ్య. టీమిండియా మ్యాచ్లన్నీ ఐసీసీ చైర్మన్ అయిన జైషా దుబాయ్ లో ఒకే గ్రౌండ్ లో ఆడేలా నిర్వహించారు అని, అది టీమిండియాకు చాలా అడ్వాంటేజ్ గా మారింది అంటూ చెప్పుకొచ్చాడు. టీమిండియా గనుక పాకిస్తాన్ లో ఆడి ఉంటే సెమీఫైనల్ వరకు కూడా వెళ్లేది కాదు అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశాడు భయ్య. ఇదిలా ఉంటే మరికొందరు మాజీ క్రికెటర్స్ టీమిండియా విజయంపై అభినందనలు తెలుపుతున్నారు.